పచ్చి కొబ్బరి మనం గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు మిగులుతుంది కదా, ఇలాంటి కొబ్బరిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని, అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక్క మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూసారు కదండి. గ్రైండ్ చేసుకున్న దాన్నంతా ఒక వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంట్లో మనకు షుగరు, బెల్లము, బ్రౌన్ షుగర్ మనకి ఏది నచ్చితే అది వేసుకొని పచ్చిదేనండి ఊరికే కలిపేసి స్టవ్ అంటించేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా ఉండడానికి. సో ఇది మనకు వితిన్ 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది. దీనిలో మనము గీ కానీ ఏది వేయలేదు. కావాలంటే మీరు గీ కానీ అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాలలో మొత్తం బెల్లము అండ్ కొబ్బరి మగ్గిపోయి ఇలా లడ్డుల్లాగా చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. నేను 2 కొబ్బరి చెక్కలు తీసుకున్నాను, నాకు ఇన్ని లడ్డూలని. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది మనము పిల్లలకు బెల్లంతో పాటిస్తే చాలా హెల్దీ ఫుడ్. ఒక్కసారి ట్రై చేయండి, నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.